ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు భాజపా యత్నిస్తోందని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన భారాస నేతలు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. భారాస చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రైతుల కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తే అదానీ కోసం మోదీ ఆలోచిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 12,000 కోట్ల రూపాయల అదానీ అప్పు మాఫీ చేసిన భాజపా ప్రభుత్వం 4,000 కోట్లతో రైతుల వడ్లు కొనలేకపోయిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ కర్షకులకు కష్టం రాకుండా ముఖ్యమంత్రి ఆదుకుంటారని తెలిపారు. మోడీ గారేమో అదానీ కోసం ఆలోచన చేస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12,000 కోట్ల రూపాయలు అదానీ అప్పు ఎగబెడితే బీజేపీ ప్రభుత్వం అదానికి అప్పు మాఫీ చేసిండు. వడ్లు కొనవయ్యా, యాసంగి పంట వస్తున్నది, వడ్లు కొనమంటే మొన్న బీజేపీ గవర్నమెంట్ అంటున్నది మేము వడ్లు కొనం, అన్ని నూకలైతే ఎండాకాలం వడ్లు, మేము వడ్లు కొనమని చేతులు లావట్టిండ్రు. అదానికేమో 12,000 కోట్ల రూపాయలు మీరు మాఫీ చేయొచ్చు గాని ఈ 4,000 కోట్లు పెట్టి రైతులకు వడ్లు కొనమంటే శాత కాదా? అంటే ఈ గవర్నమెంట్ ఎవరి కోసం ఆలోచన చేస్తుంది? సరే, మన కేసీఆర్ ఉన్నాడు, ధైర్యం ఉన్నది, మనకు ఢిల్లీలో కొనకపోయినా ఒక్క గింజ లేకుండా ఊరూరికి కాంటా పెడతాం, మళ్ళా మొత్తం వడ్లు కూడా కొని 3 వద్దులలో పైసలు వేస్తాం. రైతును ఎప్పుడు కూడా కేసీఆర్ కిందికి రానియడు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే భారాస లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ముషీరాబాద్, బన్సీలాల్పేట ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న తలసాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. అందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అది లేదు. సమానం కొట్లాడుకుంటూ ఉండాలి. ఇటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మన గుడి ఎంతైతే బాగుందో మసీదు కూడా అంత బాగానే ఉండాలి కదా, చర్చ్ కూడా అంతనే బాగుండాలి, వాళ్ళు ఉరుస్ తీస్తారు చిల్లాలు కూడా అంత బాగుండాలి కదా. ఏదైనా అవసరం ఉంటే మనం కూడా సాయం చేయాలి, కానీ విడదీసి పరిపాలన చేయాలి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే విపక్ష పార్టీలు ఏకమయ్యాయని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో ఏర్పాటు చేసిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయానికి పూర్తి స్థాయిలో విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఖమ్మం జిల్లా గంగారంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని ఎంపీ పార్థసారథి రెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుద్దడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో నవనిర్మాణానికి సైనికుల్లా పనిచేయాలని ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ కార్యకర్తలకు సూచించారు.